ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆడి కృతిక సందర్భంగా ముస్తాబైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు. పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు. చైల్డ్ ట్రాఫికింగ్ నియంత్రణకు మహిళలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. పోర్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ట్రాఫికింగ్ నియంత్రణ గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. చైల్డ్ ట్రాఫికింగ్ నియంత్రణకు మహిళలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె ఎమ్మెల్యే గృహం వద్ద పోర్టు స్వచ్ఛంద సంస్థ ద్వారా చైల్డ్ ట్రాఫికింగ్ నియంత్రణ గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పోర్టు స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లలితమ్మ, సిబ్బంది ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ ప్రపంచ బాలల ఆక్రమ రవాణా నివారణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమంపై అవగాహన కలిగి ఉండాలన్నారు. పిల్లల అక్రమ రవాణాన్ని ఈరోజు పిల్లల అక్రమ రవాణా చేస్తున్న చాలామంది ఉన్నారు. ఇదే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో మహిళా అక్క చెల్లెలు దాదాపు 30,000 మంది వాళ్ళ ఆచూకీ లేదు. ఇది వాస్తవం చెప్పాలంటే చాలా పెద్ద క్రైమ్. ఈ క్రైమ్కి సెక్షన్లు చాలు. 307, 304 ఇవన్నీ సెక్షన్స్ చాలు. దీని అన్నిటికీ ఒకే ఒక సెక్షన్ ఉండదు, మానవత విలువలు పెంచాలి. అది లేని చోట ఏమి ఉండదు. అందుకే పూర్తి స్థాయిగా మనమై మన సరౌండింగ్లో ఉన్న ప్రతి ఒక్కరి విలువలు చాటుకుంటూ, ప్రతి ఒక్కరి దగ్గర తీసుకుంటూ ఐక్యంగా బతకడమే మంచి సమాజ నిర్మాణం. దీనికోసం ప్రతి ఒక్కరు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ దేశ పురోగతి కోసం, రాష్ట్ర పురోగతి కోసం, ఊరి పురోగతి కోసం కలిసి పనిచేయాలని చెప్పి ప్రతి ఒక్కరికి నిర్వహిస్తూ మానవతా విలువలు పెంచుకుంటూ అక్రమంగా పిల్లలకు రవాణా చేయడం చాలా పెద్ద నేరం. అందుకోసం నేను పూర్తిగా దాన్ని ఖండిస్తూ ఈరోజు సందర్భంగా ప్రతి ఒక్కరికి నా తరఫున పిలిపిస్తున్నాను. ఆడి కృతిక సందర్భంగా ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగిందని మడికయ్యాల శివాలయం అర్చకులు విశ్వేశ్వర శాస్త్రి తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని మడికయ్యాల శివాలయం నందు ఆడి కృతిక సందర్భంగా ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ ఆషాఢ మాసంలో వచ్చే మొదటి కృతికా నక్షత్రం సుబ్రహ్మణ్య స్వామివారి జన్మదినమని చెప్పారు. ఆ రోజున స్వామివారికి భక్తితో కొలిస్తే భక్తుల కష్టాలు తొలగి వారి కోరికలు నెరవేరుతాయని చెప్పారు. पुष्पार्चना कुंकुमार्चना पूजांच करिष्ये
सुब्रह्मण्ये स्वामी नमः ओम ओम षण्मुखाय नमः ओम भालेन्द्राय नमः ओम प्रभवे नमः ओम मंगलाय नमः ओम शिखेवाहाय नमः ओम दिक्षुद्भुजाय नमः शनेत्राय नमः ओम अग्निगर्भाय नमः ओम श्रीकर्ताय नमः ओम विश्वरेन्द्राय नमः ओम सराराढ्ये नमः ओम हरिद्वर्णाय नमः ओम शुभकराय नमः गवस्तये नमः ओम गहनाय नमः ओम चंद्रवर्णाय नमः ओम बोधिनी नमः आभराशन्ये नमः ओम सिंहासनाय नमः शिवाकाराय नमः ओम महाछत्राय नमः पुरातन्ये नमः ओम वेदाय नमः वेदसाराय नमः నాటు తుపాకీతో కాల్పుల ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లుగా రూరల్ సీఐ శేఖర్ తెలిపారు. మదనపల్లె రూరల్ మండలం నవోదయ కాలనీకి చెందిన రెడ్డి ప్రవీణ్ పై అతని బావ దివాకర్ ఆదివారం రాత్రి నాటు తుపాకీతో కాల్చాడు. ఈ సంఘటనపై బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. నెగిరి చేసేయమ్మా ఆపినాను. తర్వాత గన్ తీసుకొచ్చినాడు. గన్ను నేను లాక్కునేసి అంటే ఇద్దరిని గమ్మునైపోండి అని చెప్పినాను. కానీ ఏమైందో తెలియదు, కానీ వాళ్ళిద్దరిని అట్లా ఆపినందుకు నన్ను కాల్ చేసినాను. ఎన్ని గంటల కాడ ఎందుకు గొడవ పడుతున్నారు నాకు తెలియదు సార్. ఊరుకుంటున్నానే గొడవ పడుతున్నారు. గన్ను వరకు పోయింది. నేను గన్ను లాక్కునేసిన, కొడవలి లాక్కునేసిన. అయినా కూడా వాళ్ళు గమ్మున వెళ్ళిపోయినారు అనుకున్నా. కానీ వాళ్ళు వచ్చి దివాకర్ అనే వ్యక్తి నన్ను కాల్ చేసినాను. నేను సెల్ పడిపోతే వెతుక్కుంటాను. ఆ టైంలో కాల్ చేసినాను. వాళ్ళిద్దరిని అంటే గొడవ పడద్దని చెప్తున్నాను. అంతే సార్. ఎంతమంది ఉన్నారు? 4-5 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళేం దరిదాపుల్లో వెళ్ళిపోయినారు. దివాకర్ అనే వ్యక్తి, సూర్య అనే వ్యక్తి వీళ్ళిద్దరు గొడవ పడతా అంటే ఇద్దరిని కాంప్రమైజ్ చేసే ట్రై చేసిన. గమ్మున అయిపోయినారు. మళ్ళా వేసుకుంటున్నారు. వాళ్ళిద్దరు గొడవ పడేది నన్ను కాల్ చేసినారు. ఎక్కడ జరిగింది? ఇక్కడే సార్, వలసపల్లి దగ్గర. శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆడి కృతిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవ విగ్రహానికి భక్తులు స్వహస్తాలతో పాలాభిషేకం నిర్వహించారు. నేడు మదనపల్లె పట్టణంలోని శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయంలో ఆడి కృతిక వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయాన్నే ఆలయ ఆవరణంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను అలంకరించి భక్తులు దర్శనార్థం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆడి కృతిక సందర్భంగా ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా భక్తులు స్వామివారి ఉత్సవ విగ్రహానికి స్వహస్తాలతో పాలాభిషేకం చేశారన్నారు. ఉండొచ్చు స్వామి. వాయిస్ అంతా
స్పోక్స్ పర్సన్ రావు అంత సీన్ లేదా చాలా సీరియస్గా ఉంటారు కదా. చూడండి ఇంతమంది వచ్చారు. ప్రజాగోత్రోద్భవస్య సహకుటుంబస్య నలుగోత్రోద్భవస్య వసుంధరాణాం మదనపల్లి పుర ప్రజలందరికీ కూడా ఆడికృత్తిక సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులు అందరికీ కలగాలని ఆశిస్తూ ఈరోజు ఆడికృత్తిక సందర్భంగా శ్రీ వరాల ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, అనంతరం ఫల పంచామృతాలతో అభిషేకము, విశేషించి విభూది గంధ స్నానము, శుద్ధోదక స్నానానంతరము విశేష అలంకరణ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగానే ఇంకొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమంటే భక్తులందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉత్సవర్లకు తమ స్వహస్తాలతో పాలాభిషేకం చేసే ఏర్పాటు కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉత్సవర్లకు భక్తులందరి చేత తమ స్వహస్తాలతో పాలాభిషేకం వల్ల భక్తులందరూ కూడా చాలా ఆనందంగా సంతోషంగా స్వామివారికి మా చేతులతో పాలాభిషేకం చేస్తున్నామనే అనుభూతిని స్వామివారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా చేయడం జరిగింది. భక్తులందరూ కూడా చాలా సంతోషంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలయ కమిటీ మరియు భక్తుల సహాయ సహకారాలతో ఈ విశేషమైన కార్యక్రమాల్ని నిర్వహించడం జరిగింది. భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మరొకసారి సుబ్రహ్మణ్య స్వామి వారిని కోరుకుంటూ హరోహర. మదనపల్లె పట్టణం గొల్లపల్లె సర్కిల్ వద్ద గుజిరీ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళితే మదనపల్లె పట్టణంలోని స్థానిక గొల్లపల్లె సర్కిల్ నందు సయ్యద్ గుజిరీ వ్యాపారం చేస్తున్నాడు. ఇదే క్రమంలో సోమవారం సాయంత్రం గుజిరీ షాప్ మూసి ఇంటికి వెళ్లాడు. గుజిరీ షాప్లోకి ప్లాస్టిక్ ఇతర సామాగ్రి అగ్గిరాచుకుని భారీ మంటలు ఎగిసిపడడంతో చుట్టుపక్కల నివాస సముదాయ ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అతి కష్టం మీద మంటలను ఆర్పారు. సంఘటనా స్థలానికి మదనపల్లె 2 టౌన్ సిఐ యువరాజ్ ఫైర్ సిబ్బంది చేరుకుని మంటలను అదుపు తీసుకొచ్చారు. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సిగరెట్ తాగినది మిద్దిపైన సిగరెట్ తాగినది చాలా మాత్రం
అలా టైర్ ఏదో మలిగింది పైన పైకి పక్కకి వెనకాలకి అలా పైన మీరు ఎందుకు రండి మీరు తెచ్చండి మీరు ఎనికిరండి బాబు ఎనికిరండి వాళ్ళు చేసే ఉద్యోగంలో మీరు అడ్డం ఉంటే ఎట్లా చేసేది పూర్తి కంట్రోల్ పర్లేదు ఏది మన రాజం తీసుకుని పోలేని ఆఫ్ చేసిండే మురళి ఉండే ఉన్నాయి రాజం ఆఫ్ చేసి సార్ చెప్పల్లా అమ్మా ఫస్ట్ ప్రొటెక్ట్ లోపలికి బయటకు రాదు నీళ్ళంతా ఇంకా పవర్ సర్క్యూట్ అయింది आदमी को भी प्लास्टिक में कहा కరెంట్ వైర్ ఇది కూడా చెయ్యి తీసే వైర్ కాలిందంటే నీకు షార్ట్ సర్క్యూట్ అవుతుంది. చెయ్యి వైర్ కాలిపోయింది ఆల్రెడీ అది అందుకే చేయకూడదు ఆడ వచ్చే నీళ్ళ టైం కావాలి
పండగ ఏమన్నా తినాలా ఏమన్నా లోపలికే వస్తుంది బట్టి దగ్గరికి వస్తుంది సైడ్ వస్తే జాతరకు కుటుంబంతో సహా వెళ్లిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిలో దొంగలు పడి బంగారు వెండి ఆభరణాలు నగదు దోచుకు వెళ్లారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె రూరల్ మండలం తట్టివారేపల్లె శ్రీవారి నగర్ నందు ప్రభుత్వ ఉపాధ్యాయుడు గురుమూర్తి కాపురం ఉంటున్నాడు. ఆదివారం కలికిరిలో జరిగిన ఎల్లమ్మ జాతరకు వెళ్లారు. తిరిగి వారు నేటి ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఇంటికి చేరుకోగా ఇంటి తాళం పగలగొట్టి ఉండడం గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా దొంగతనం జరిగినట్లుగా తెలిసింది. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తమ ఇంటిలో ఉన్న 20 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలు 4.60 లక్షల రూపాయలు దొంగతనం జరిగిందని తెలిపారు. దొంగతనం విషయమై మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. సార్ మానవ అక్రమ రవాణాపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి నిరోధించడంలో భాగస్వాములు కావాలని గ్రామ జ్యోతి సొసైటీ అధ్యక్షురాలు సుభద్ర పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలోని పలు కార్యాలయాల్లో గ్రామజ్యోతి సొసైటీ ఆధ్వర్యంలో వరల్డ్ అగైనెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామజ్యోతి సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభద్ర మాట్లాడుతూ ప్రజలు మానవ అక్రమ రవాణా గురించి తెలుసుకుని నిర్మూలనకు కృషి చేయాలని కోరారు. వాల్మీకిపురం పడమర పొలిమేర ధర్మపదం శ్రీ కార్యసిద్ధి అభయాంజనేయ స్వామి సమూహ దేవాలయంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మంగళవారం ఆడి కృతిక మహోత్సవం సందర్భంగా షిరిడి సాయి సాలిగ్రామ తిరునారాయణ ధార్మిక సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు సాలిగ్రామ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల్లో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి రథంపై మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. పలువురు భక్తులు పసుపు వస్త్రాలతో భక్తి శ్రద్ధలతో రథం ముందు హరోహర అంటూ ప్రదర్శన నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి కావళ్ల మొక్కు చెల్లించారు. శాస్త్రోక్తంగా సుబ్రహ్మణ్య స్వామికి త్రికాల అభిషేకాలు జరిగాయి. ఆడి కృతిక సుబ్రహ్మణ్య స్వామి జననం గురించి భక్తులకు శ్రీనివాసాచార్యులు వివరించారు. Swami Hopa Fire Sri
మనలాగా వాళ్ళ కైలాసంలో బెడ్రూమ్ అవన్నీ ఏం లేవు కాబట్టి వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు నిత్యయోగంలో రమించేటువంటి వాళ్ళు. వీడికేమంటే శివపార్వతులు ఇద్దరు కలిసే లేదు, వాళ్ళకి పిల్లలు పుట్టేది లేదు. కాబట్టి శివపార్వతుల యొక్క కుమారుడి చేత నాకు మరణం రావాలి అని బ్రహ్మను కోరాడు. అంటే శివపార్వతులకు పిల్లలు పుట్టరు అని వాడు నిష్కర్షగా అనుకున్నాడు. సరే, దేవతలంతా ఏం చేశారు, ఈ తారకాసురుడి యొక్క బాధలు భరించలేక పోయి మహావిష్ణువుని అడిగారు, ఏమి దీనికి సమస్య ఎట్లా అంటే, శివపార్వతులు ఇద్దరు కలియాలి, వాళ్ళు ఆది దంపతులు జగత పితరువు అందే పార్వతీ పరమేశ్వరవు, ఈ జగత్తుకంతా పితరులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు కలిస్తే గానీ ఈ తారకాసురుడి యొక్క సంహారం జరగదు. కాబట్టి మీరు వాళ్ళిద్దరూ ఒకరినొకరు ఆనందపడి వాళ్ళు కలిసి ఉండే విధంగా మీరు ఒక వాతావరణం ఏర్పరచమన్నారు. అప్పుడు కైలాసంలో వసంతమాసం వచ్చింది. శివుడికి అమ్మవారి మీద కోరిక కలిగి వాళ్ళిద్దరూ కొన్ని వేల సంవత్సరాలు ఆనంద తాండవం చేస్తూ రతిలో మునిగిపోయారు. ఈ దేవతలంతా ఏం చేశారంటే, శివుడే ఇంత గొప్పవాడు, ఇన్ని వేల సంవత్సరాలు పార్వతమ్మతో ఆయన రతి జరుపుతున్నాడు, పుట్టేవాడు ఇంకెంత బలవంతుడు పుట్టాడో అని మన్మధుడిని పంపించి వాళ్ళ రతిని భంగం చేశారు. అంటే వాళ్ళిద్దరూ కలవడాన్ని డిస్టర్బ్ చేసినారు. అంటే వాళ్లను కలవనీయకుండా వీళ్ళు అడ్డం పడినారు. అప్పుడు శివుడి యొక్క వీర్యము ఊర్ధ్వముఖంగా స్ఖలనమైంది. అంటే మనం ఏదైనా నీళ్లు పైనుంచి వస్తే కిందికి వస్తుంది, కానీ శివవీర్యం శక్తివంతమైంది కాబట్టి ఊర్ధ్వముఖంగా పోయింది. మన భూమికి అయితే గురుత్వాకర్షణ శక్తి ఉండే, శివుణ్ణి ఆకర్షించే శివవీర్యాన్ని ఆకర్షించే శక్తి ఎవరికి ఉంది, ఎవరికి లేదు. కాబట్టి అది ఊర్ధ్వముఖానికి పోయింది. అలా అట్లా వెళుతూ ఉంటే నక్షత్ర మండలం దాటి వెళుతుంటే కృత్తికా నక్షత్రాది దేవతలు వాళ్ళ 6 మంది అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ చూసి ఈ శివవీర్యము ఇట్లా వ్యర్థం కాకూడదు అని వాళ్ళు దోసిడి బట్టి నమశివాయ అంటే వాళ్ళ దోషుల్లో పడింది. కానీ ఆ శివవీర్యం యొక్క ఉష్ణాన్ని శక్తిని భరించలేక వాళ్ళు వదిలేశారు. వాళ్ళు వదిలేసిన వెంటనే దేవతలంతా ప్రార్థన చేసి, అగ్నిదేవుడు ఎంత ఉష్ణాన్నైనా తట్టుకోగల శక్తి ఉంది కాబట్టి అగ్నిదేవుడు ప్రార్థిస్తే నాకన్నా గొప్పవాడు ఎవడాడని పోయి ఆయన పట్టుకుంటే ఆయన వల్ల కూడా కాలేదు. అంటే అగ్నిదేవుడు భరించలేనటువంటి ఉష్ణశక్తి కలిగిన శివవీర్యము ఆయన వదిలేశాడు. వదిలేస్తే అప్పుడు అందరూ గంగాదేవిని ప్రార్థించారు, ఎటువంటి ఉష్ణమైన నీళ్ళల్లో పడితే చల్లగైపోవాలి కదా, నేను ఏదైనా సరే చల్లగా చేసేస్తానని ఆయమ్మ వచ్చింది, ఆయమ్మ పట్టింది, ఆయమ్మ వల్ల గల ఆయమ్మ వదిలేసింది. ఇట్లా శివవీర్యము ఇతరుల చేతులు పడుతూ ఉంటే అది కిందికి వస్తూ ఉంది. కడాకు దేవతలందరూ భూదేవిని ప్రార్థన చేసినారు, అమ్మ నువ్వన్నా ఏం ప్రయత్నం చేయి, శివవీర్యం ఎత్తం కాకూడదని. ఆమె పట్టుకున్నారు, ఆమె నానించి కాలేదని తీసుకుపోయి ఆమె గడ్డి పొదల్లో పారేశారు. ఆ గడ్డి పొదల్లో పారేసిండేదాన్ని ఆ శరవణం అంటారు. మనం శమీ వృక్షము జంబి చెట్టు అంటాం. ఆ చెట్లో పోయి శివవీర్యం పడిన వెంటనే పిల్లగాడు అయిపోయినాడు. అప్పుడు ఎప్పుడైతే పిల్లగాడు పుట్టాడో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చినారు, మా పిల్లోడు ఎందుకంటే చాలా బాగున్నాడు పిల్లోడు. అందరూ మాకు కావాలి అంటున్నారు. ఎవరొద్దంటారు, రిజర్వ్ బ్యాంకు బీగాలు చేతికి ఇస్తాం న్యాయమే,
కృత్తికాది నక్షత్రాది దేవతలు మొట్టమొదట ఈయన శివవీర్యాన్ని పట్టుకున్నారు కాబట్టి ఈయన మీకు సంబంధించిన వాడే కాబట్టి ఈయన కార్తికేయుడు అని పిలుస్తారులే అన్నారు. అంతలో అయిపోయిందమ్మా, పిల్లోడు కావాలని మేము వచ్చినామన్నారు. మీ పేరు పెడితే అయిపోయిందా, మాకు పిల్లోడు కావాలి ఎట్లా అన్నారు. ఆ లోపల అగ్నిదేవుడు వచ్చినాడు, ఎంత నేను కూడా పట్టుకున్నా కదా, నాకు కూడా కొడుకేవైనా అన్నాడు. మళ్ళీ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆడి కృతిక సందర్భంగా ముస్తాబైన సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు, పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించిన భక్తులు. చైల్డ్ ట్రాఫికింగ్ నియంత్రణకు మహిళలకు రక్షణ కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. పోర్టు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో చైల్డ్ ట్రాఫికింగ్ నియంత్రణ గోడ పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మన అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.